సో ఇప్పుడు మన కలాం కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఒక టాపిక్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకి ఇటీవల ఒక 2 యాప్స్ రావడం జరిగింది. ఒకటి ఏంటి అంటే జీవన్. సో జీవన్ ఒకటి జీవన్, రెండోది సతాయ్. రెండోది ఏంటంటే సతాయ్. సో ఇవి 2 రావడం జరిగింది. సో అసలు ఏంటి ఇవి? ఓకే, జీవన్ ఏంటి, సతాయి ఏంటి? సో మీరు గమనించినట్లయితే మన దేశంలో మనకి సుమారుగా 10 వల్ల ఇండియా ఏజింగ్ రిపోర్ట్ అని చెప్పి ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్, వృద్ధులు 10%, అనగా సుమారుగా 14.9 కోట్ల మంది ఉన్నారు. సో ఎంతమంది? 14.9 కోట్ల మంది ఉన్నారు. ఓకే, సో ఇండియా ఏజింగ్ రిపోర్ట్ ప్రకారం మనకి వృద్ధులు అనేవారు 10%, సుమారుగా మన పాపులేషన్లో 10%, 14.9 crores ఉన్నారు. అయితే ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది న్యూఢిల్లీలో ఒక వర్క్షాప్ కండక్ట్ చేసింది. ఆ వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు మనకి ఈ 2 యాప్స్ని తీసుకురావడం జరిగింది. సో ఈ 2 యాప్స్ని తీసుకురావడం జరిగింది. ఒకటేంటి జీవన్, రెండోది ఏంటి సతాయ్. ఓకే, ఇవి 2 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్లో ఇవి దేని కోసం ఉద్దేశించినవి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దీస్ 2 యాప్స్ అని చెప్పి మనల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఏంటి సార్ అంటే ఫస్ట్ యాప్ ఏంటి అంటే ఈ జీవన్ అనేది తీసుకోండి. సో ఏంటంటే జీవన్. సో ఇక్కడ మనకి పెరిగిపోతున్న వృద్ధుల పాపులేషన్ని, ఓకే, పాపులేషన్ అనేది మన దేశంలో రిపోర్ట్ ప్రకారం సో వాళ్ళ కోసం ఉద్దేశించింది. ఓకే, ఏంటి సార్ ఈ యాప్ అంటే దీంట్లో మీరు గమనిస్తే వృద్ధులకు, ఏజ్ పీపుల్కి సంబంధించి, ఓకే, ఇది ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, పెన్షన్స్, సో అలా అదర్ ఏ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నా మనం ఈ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఏదైనా ఆపదలో ఉన్నారనుకో, సో ఒక్క బటన్ నొక్కితే చాలండి, అది లోకల్ పోలీస్ స్టేషన్కి, సో లేదా వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ రిలేటివ్స్కి, వీళ్ళందరికీ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, సో అలాగే మూడో పాయింట్ ఏంటి అంటే ద గవర్నమెంట్ ఫండ్స్తో నడుస్తున్న ఏమైనా ఓల్డ్ ఏజ్ హోమ్లు కానీ